హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితోటే పూరి చక్కగా చేసిన ప్రతి పూరి చక్కగా పొంగేలాగా చేసి చూపిస్తానండి, చూద్దాం. ముందుగా నేను పిల్స్బరీ ఆటాను తీసుకున్నాను. గిన్నెలోకి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చక్కగా గట్టిగా కలుపుకోవాలి పిండిని. పిండి పల్చగా ఉండకూడదు పూరీకి. చపాతీకైతే మెత్తగా ఉంటే బాగుంటుంది. పూరీకి పిండి లూజ్‌గా అసలు కలపకూడదు. ఇదే మెయిన్ టిప్ పూరి పొంగటం కోసం. ఈ విధంగా నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తం చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ పిండి ఇలా నానేలోపు పూరీ కర్రీ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసి తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పూరీలుగా ఎలా ఒత్తుకోవాలో చెప్తానండి. మీకు ఎంత సైజులో పూరీ కావాలో ఆ విధంగా ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. పూరీ చేసేటప్పుడు కొంతమందేమో నూనె ఉపయోగించి చేస్తారు. కొంతమందేమో పొడి ఉపయోగించి చేస్తారు. పొడి ఉపయోగించి చేయడం వల్ల డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ నూనెంతా బ్రౌన్ కలర్లో వచ్చేసి ఆ పొడంతా మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా కంటే ఇలా నూనె ఉపయోగించి చేయడం వల్ల నూనె కూడా కలర్ మారకుండా చక్కగా ఉంటుంది. లేదంటే ఆ పొడి అంతా మనం నూనెలో వేసి వేయించుకునే ప్రతి పూరికి అంటుకొని చూడటానికి బాగుండదు, తినటానికి కూడా అంతగా బాగుండదు. మరీ పల్చగా చేసుకోకూడదు పూరీని కొంచెం మందంగా చేసుకుంటేనే బాగా పొంగుతుంది. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని అందులో చాలా తక్కువ నూనె వేసుకోండి. పూరీలు వేయించడానికి ఎక్కువ నూనె అవసరం లేదు. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరిని తీసుకొని ఈ విధంగా నూనెలో వేయిస్తే అదే ఇలా పొంగుతూ వస్తుంది. చుట్టూతా ఒకవేళ పొంగకపోతే కనుక చుట్టూతా ఒకసారి గెరెట్తోటి ఇలా తిప్పుతూ ఉంటే ప్రతి పూరి బాగా పొంగుతూ వస్తుంది. ఈ విధంగా రెండో వైపు కూడా పూరీని కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, నెక్స్ట్ పూరీని కూడా ఒకసారి వేసుకొని చూద్దాము. మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టం? మీరు గోధుమ పిండితో చేస్తారా లేదా అంటే మైదా పిండితో చేస్తారా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి పూరి అదే ఎలా పొంగుతూ వస్తుందో. మీరు కనుక పూరీని పల్చగా చేస్తే అస్సలు పొంగదు. కొంచెం మందంగా చేసుకుంటేనే పూరి బాగా పొంగుతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే పూరీ పిండి గట్టిగా ఉండాలి. రెండో టిప్ ఏంటంటే మందంగా ఒత్తుకోవాలి. మూడో టిప్ ఏంటంటే నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి. అబ్బా పూరీలా కష్టము, పొంగవు, అప్పడాల్లా వస్తాయి అనుకున్నవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.